మీ సహోదరుడైన యోహాను అని వ్రాయబడింది. పిల్లరా, ఒక సత్యాన్ని గమనించాలి. యోహాను గారు ఎంతో శ్రేష్టమైన దైవజనుడు. ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించటకైనా తెగించి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినవాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క వాక్య నిమిత్తము ఆయన పద్మసులంకలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంత గొప్ప శ్రేష్టమైన దైవజనుని గూర్చి మనం మాట్లాడేటప్పుడు ఎన్నో బిరుదులు ఆయనకు మనము ఇవ్వవలసిన బాధ్యత ఉంది. కానీ దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం, యోహాను గారు గూర్చి వ్రాసేటప్పుడు ఒక బిరుదు కూడా ఆయన పేరు ముందు వ్రాయబడలేదు అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఈ 3 పర్యాయాల్లో 2 పర్యాయాలు ఆయన గూర్చి వాడబడిన లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటనగా, మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే దాసుడైన యోహాను అని వ్రాయబడింది. ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే సహోదరుడైన యోహాను అని వ్రాయబడి ఉంది. గమనించాలి, యోహాను గారు అంతటి వాడే దాసుడుగా పిలువబడటానికి ఇష్టపడినప్పుడు, యోహాను గారు అంతటి వాడే సహోదరుడిగా పిలువబడటానికి ఇష్టపడినప్పుడు, మన జీవితాలలో ఎన్నడూ కూడా బిరుదుల కొరకు ఆశపడవద్దు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడవద్దు అని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గమనించాలి. ఒకటి. రెండవది, సహోదరుడు అంటున్నాడు కనుక ఈ వాంట్స్ టు బి కాల్డ్ ఎస్ ఎ బ్రదర్. కాబట్టి మనము సహోదరులుగా పిలువబడ్డాలి. ఒకవేళ లోకరీతిగా ఏదైనా వరుసలు మనకు ఉన్నప్పటికీ కూడా బేసికల్గా ప్రాథమికంగా మనము సహోదరులము అనే సత్యాన్ని గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్టి శ్రేష్టమైన యోహాను భక్తుడు పద్మసులంకలో ఉన్నారు, పరవాసిగా ఉన్నారు, శిక్షను అనుభవిస్తున్నారు. కారణం ఏమిటి అనగా, ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా తప్పు చేస్తేనే ఆయన పద్మసులంకలోనికి పరవాసిగా వెళ్ళింది? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆయన పద్మసులంకలో పరివాసిగా ఉండడానికి 3 కారణాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఏమిటి అనగా, యేసు ప్రభు వారిని బట్టి ఆయన శ్రమలకు లోనయ్యాడు. ఎందుచేత యేసు ప్రభు వారిని బట్టి ఆయన శ్రమకు లోనైనాడు అనే సత్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. అనగా యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం ద్వారా ఆయన శ్రమలకు లోనైనాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ విశ్వాసివా? యేసు ప్రభు వారి కొరకు దాసుడిగా, దాసురాలిగా నువ్వు జీవిస్తున్నావా? అయితే నేను మనం చేయవలసింది ఏమిటనగా, యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేసి ఉన్నాను. ఇక్కడ ఏం కనపడింది మనకి? 2 మాటలు మనం ప్రాముఖ్యంగా గమనించాలి. ఈ 2 మాటలు ఏంటిదనగా, ఒకటి రక్షణ, ఒకటి నీతి అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ రోజు మనం ఏర్పాటు చేయబడింది మన జీవితాన్ని రక్షించే దేవుణ్ణి సేవించడానికి. ఈ రోజు మనం ఏర్పాటు చేయబడ్డాం. మన జీవితాలు ఆయనకి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఏర్పాటు చేయబడ్డాయి అనేది మనం గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనిషి జీవితంలో మీరు గమనిస్తే దేవుడు రక్షణతో పాటు నీతిని కూడా చూస్తారు. అనగా విత్ సాల్వేషన్ గాడ్ డీల్స్ విత్ రైచియస్నెస్ అనేది గమనించాలి. మనము ఎప్పుడైనా మనం వాక్యం చదివేటప్పుడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని స్తోత్రం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాస జీవితము ఏ విధంగా నీతిమంతులుగా అయ్యేటట్టు మన జీవితాల్లో అడుగులు వేస్తున్నాం, మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. చాలా మంది జీవితాల్లో నేను గమనిస్తే, ఈ రోజుల్లో ఈ తరంలో ఉన్న వారిని నేను ప్రాముఖ్యంగా గమనిస్తే, వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటున్నారు. వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటుంటారు, వాలంటరీ వర్క్ చేసేస్తుంటారు, సంఘానికి రెగ్యులర్గా వెళ్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ నీతి ఉందా? ఈజ్ దేర్ రైచియస్నెస్? ఆ నీతి ద్వారానే దేవుడు వారితో డీల్ చేస్తారు మనుషులతోని అనేది మనం గ్రహించాలి. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా అటెండ్ కానీ మీటింగ్ చెప్పండి నాకు ఏదైనా. ఇస్కరియోతు యోధా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాడు. అటెండ్ కానీ మీటింగే లేదు ఇస్కరియోతు యోధా. అన్ని మీటింగ్లు అటెండ్ అయినా చివరికి చేసిన పని ఏంటిది? దేవుణ్ణి మోసం చేశాడు.
ఈరోజు నేను కూడా ఆలోచించవలసింది, మనం కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాం, వాలంటరీ వర్క్ చేసేస్తుంటాం, సండే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా దేనికి కేంద్రీకృతం చేయం. కానీ సండే తర్వాత వారమంతా నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వీఆర్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ ద లార్డ్ ఆఫ్ సాల్వేషన్. మన జీవితాన్ని మార్చే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని పరలోకంలోకి నడిపించే దేవుడు. ఆ దేవుడు మన జీవితాలు ఏ విధంగా మనతో సంప్రదిస్తారు అనగా, పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా తయారు చేయడానికి దేవుడు మనతో ఉంటారు అనేది మనం గమనించాలి.